బాయ్ 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 తిరుమల. హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ మదర్ అండి. అండ్ చెప్పాను కదా అండి, రిటర్న్ జర్నీ ఉంటుంది. ఇప్పుడైతే మాకు ట్రైన్ ఉందండి, వందే భారత్ ట్రైను. ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము. వెళ్ళే ముందర మేము ఇలా జీప్లో ఎక్కి వెళ్తున్నామండి. లాస్ట్ టైం మేము ఏసీ బస్సులో వస్తే బస్ పడక వామిటింగ్ అయిందని చెప్పేసి, ఇంకా పిల్లలు కూడా వామిటింగ్ వస్తుందని చెప్పేసరికి ఇలా జీప్లో ఎక్కైతే వెళ్తున్నాము. అండ్ ఈ జీప్లో ఎక్కిన తర్వాత మాకు ఒక సంఘటన అయితే ఎదురైందండి. అదేంటంటే, ఈ జీప్లో ఎక్కాము. ఈ జీప్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కొంచెం దూరం వరకు మమ్మల్ని తీసుకెళ్లారండి. ఇంకా మేము ఉన్నాము, మా విలేజ్కి సంబంధించిన ఇంకా కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో సహా వాళ్ళు కూడా ఉన్నారండి. అండ్ ఈ జీప్లోకి ఎక్కిన తర్వాతనే తెలిసింది వాళ్ళు కూడా తాండూరు నుంచి వచ్చారు. అంటే మా అత్తయ్య వాళ్ళ విలేజ్ వాళ్ళందరూ అండి, వాళ్ళందరూ కూడా. ఈ జీప్ డ్రైవర్ ఎవరైతే ఉన్నారో సగం దూరం వరకు మమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్లి ఘాట్ రోడ్ మధ్యలో మమ్మల్ని అందరినీ ఆపేసి తను ఆ జీప్లో నుండి దిగిపోయి జీప్కి కొంచెం దూరం వెళ్ళిపోయి పర్సనల్ ఫోన్ కాల్ మాట్లాడడం స్టార్ట్ చేశాడండి. ఇటువైపు చూస్తేనేమో జీప్లో కూర్చున్న వాళ్ళందరికీ కూడా లేట్ అవుతుంది. అండ్ 2:30 అవుతుందండి. మాకు కూడా ఇంకో హాఫ్ అన్ అవర్లో ట్రైన్ ఉంది. బండిలో కూర్చున్న వాళ్ళందరూ జెంట్స్ కూడా దిగేసి, అన్న మాకు ట్రైన్కి లేట్ అవుతుంది, కొంచెం తీసుకెళ్ళండి, ఇలా మీరు ఫోన్ మాట్లాడితే ఇలా అని అడిగేసరికి తను మాకు ఇలా సమాధానం చెప్తున్నాడంటే చాలా రూడ్గా అండి. వెళ్ళండి, మీకు అంత లేట్ అయిపోతే వెళ్ళి వేరే వెహికల్ ఎక్కేసి వెళ్ళిపోండి అని అంటే, మేము అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో మమ్మల్ని ఘాట్ రోడ్ పైన వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటే సపరేట్గా వేరే వెహికల్ వచ్చి అయితే ఎక్కించుకోదు కదా అండి. ఇంకా తను అలా సమాధానం చెప్పేసరికి వెహికల్లో కూర్చున్న వాళ్ళందరం కూడా దిగిపోయి తనని గట్టిగా అరవడం స్టార్ట్ చేశామండి. మీరు ఆ మధ్యలో బండి ఆపడం ఏంటి, మమ్మల్ని ఎక్కించుకున్నప్పుడు మీరు ఇలా చెప్పలేదు కదా, ఇలా మధ్యలోకి తీసుకొచ్చి ఆపేసి మీరు వేరే వెహికల్ ఎక్కి వెళ్ళిపోండి అంటే ఎలా అని చెప్పేసి వెహికల్లో ఉన్న వాళ్ళందరూ గట్టిగా అరిచేసరికి ఇంకా అప్పుడు వచ్చి మళ్ళీ బండి స్టార్ట్ చేశాడండి. మేము రైల్వే స్టేషన్లో దిగేసరికి వందే భారత్ ట్రైన్ అయితే రెడీగా ఉందండి. ఇంకా ఫాస్ట్గా పిల్లలకు కొన్ని స్నాక్స్ తీసేసుకొని ఇంకా ట్రైన్కి అయితే ఎక్కాము. మేము ట్రైన్లోనే డిన్నర్ కూడా చేసేసామండి. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉన్నాము. సో ప్రయాణికులందరూ లేచి వాళ్ళ లగేజ్లు అన్నిటిని కూడా సెట్ చేసుకుంటున్నారండి. పిల్లలు ముగ్గురు కూడా పడుకున్నారండి. ఇంకా స్టేషన్ దగ్గరకు వచ్చేసింది. లేవండి నాన్న అని లేపేసి నిద్రలో నుంచి లేచి అయితే ఏడుస్తున్నారు. అండ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత దగ్గరలో ఆల్ఫా కేఫ్ ఉంటుంది కదా అండి, దాంట్లోకి వెళ్ళి పిల్లలకు కొన్ని స్నాక్స్ అయితే తినిపించాము. అండ్ నేను మా వారు టీ అయితే తాగామండి. అండ్ ఇవాల్టి బ్లాగ్ ఇంతేనండి. మరొక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మీ ముందరికి వస్తాను. కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. చీపి ఎట్ట తింటుంది అక్కడ కేక్ ఉందో ఓకే, కానీ ఎట్ట తింటుంది చీపి ఎట్ట తింటుందా చీపి